ఆ పరమేశ్వరుడు, ఆ లయాకారుడు, ముల్లోకాలను శాసించే ఆ మహాదేవుడు ఒంటి నిండా బూడిద పూసుకుంటాడు. ఎప్పుడైనా ఆలోచించారా? బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు ధరించాల్సిన దేవాది దేవుడు శ్మశానంలోని బూడిదను ఒంటికి ఎందుకు రాసుకుంటాడని? మనం జీవితాంతం దేనికోసం పాకులాడతాం? డబ్బు, కీర్తి, అందం, అధికారం. నాది నేను అని గర్వపడతాం. నువ్వు రాజువైనా, బంటువైనా, కోటీశ్వరుడివైనా, బిచ్చగాడివైనా ఈ దేహాన్ని కాల్చాక మిగిలేది ఆ గుప్పెడు బూడిదే. ఆ బూడిదను ఒంటికి పూసుకొని శివుడు మనకు ప్రతిక్షణం ఒకే సత్యాన్ని గుర్తు చేస్తాడు. ఈ ప్రపంచం, ఈ దేహం శాశ్వతమైనవి కావు. అంతా నాశనమే. ఆ నాశనం తర్వాత మిగిలే ఏకైక పరమ సత్యం నేను. ఈ బూడిద వైరాగ్యానికి చిహ్నం. కోరికలు, రాగ ద్వేషాలు, అహంకారం ఇవన్నీ కాలి బూడిదైపోయాక మిగిలేది అసలైన స్వచ్ఛత. ఆ స్వచ్ఛతకే ప్రతీక ఈ భస్మం. మనం శ్మశానం అంటే భయపడతాం, కానీ శివుడు ఆ శ్మశానాన్ని తన నివాసంగా చేసుకున్నాడు. మరణం యొక్క బూడిదను ఆభరణంగా ధరించాడు. అందుకే ఆయన మృత్యుంజయుడు. ఆయన మనకు చెప్పేది ఒకటే, భయాన్ని జయించు, వాస్తవాన్ని తెలుసుకోమని. మరిన్ని ఇలాంటి తెలియని ఆధ్యాత్మిక రహస్యాల కోసం కొలుగురి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.